హాయ్ ఫ్రెండ్స్, మేము ఆడబోతున్నాం. ఈ క్యాండిడేట్ గుమ్మికి తిత్తానికి ఎడుదురా పట్టు. లగేజ్ ఏంది ఇంత పెట్టారు? నెల రోజులు అట్టేనా? 2 days కి అంత పెట్టారేంటి? ఇది ఇది ఎక్కడ పోతాను దారి దారి ఎక్కడ పోతానా? మొత్తం గుండె అవుతుంది ఇక. గుండో నారా. ఆల్మోస్ట్ సగం దూరం వచ్చినాం. ఇంకా 70 kilometers చూపిస్తుంది. ఎండ మాత్రం మామూలుగా లేదు. కొంచెం చల్లబడదామని సోడబండి పట్టుకొచ్చింది. ఎట్లున్నది? తాగినామా? ఇప్పుడు తాగుతా. శనివారం ఇంకా శనివారం నడుతుంది. ఎక్కడికి వచ్చినా మేడం? ఎక్కడికి వచ్చినా? ఇప్పుడే రీచ్ అయినాం. 11:20కి స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ 3:20 అవుతుంది. ఇప్పుడే రీచ్ అయినాం. పక్కనే మన గవర్నమెంట్ సత్రాలల్లో రూమ్ అయితే తీసుకున్నాం. 2 రూమ్లు తీసుకున్నాం. లక్ష్మీ గణపతి ధర్మశాల దీంట్లోనే తీసుకున్నాం 2 రూమ్లు. మళ్ళీ రేపు ఈ టైం వరకు మాకైతే చిల్లు అడ్వాన్స్ కింద 800 తీసుకున్నారు. పోయి సెకండ్ అయ్యి ఫ్రెష్ అయ్యాం. వెల్కమ్ బ్యాక్. ఇప్పుడే అందరం రెడీ అయినాం, దర్శనానికి పోతున్నాం. క్యాండిడేట్ కి ఇప్పుడు గుండి చెప్పియాలి. చూడు ఇవాళ వీకెండ్ అయినా తక్కువనే ఉన్నారు జనాలు. దర్శనానికి స్టార్ట్ అయింది 5:20కి స్టార్ట్ అయినాం. ప్రజెంట్ అయితే క్రౌడ్ అయితే తక్కువనే ఉన్నది వీకెండ్ అయినా. చూద్దాం దర్శనానికి ఎంత టైం. ఎంట్రన్స్ రోడ్ మొత్తం ఇట్లున్నది. మొత్తం రేకులు పెట్టి కవర్ చేసిండ్రు. కన్స్ట్రక్షన్ అయితే ఉంది. ఇవన్నీ అయితే లోపలికి అలో చేసిండ్రు. ఇప్పుడు మొత్తం క్లోజ్ చేసిండ్రు, రేకులు పెట్టి లోపల మొత్తం కన్స్ట్రక్షన్ చేసిండ్రు. కన్స్ట్రక్షన్ అయిపోయి మళ్ళీ దర్శనానికి కేవలు పెట్టేంత వరకు ఇబ్బంది. భక్తులకైతే చాలా ఇబ్బంది అవుతుంది. పార్కింగ్ అయినా నడవనీకైనా మొత్తం రోడ్లన్నీ ఇరికిరిగా అయిపోయినాయి. as soon as possible కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ కావాలని కోరుకుంటున్నాను. 5 కత్తలకు గుండుకు 50 రూపాయలు ఒక టికెట్. దేనికైనా 50 రూపాయలు తీసుకున్నాను. 2 టికెట్లే తీసుకున్నాను. వానికి ఏం చెప్తారో వానికి అర్థమైతే లేదు. అక్కడ చేసిన 5 కత్తలు
ఇట్లా జుట్టు మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి దేవుని దగ్గర అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు దర్శనంకి అయితే పంపిస్తలేరు కాబట్టి బయట ఇంట్రెస్ట్ దగ్గరనే పెడుతున్నారు, అక్కడైతే పెట్టాల్సి ఉంటుంది. ఫైనల్ గా పొట్టోని కొత్తిమీర కట్ట ఈ ఆడితోటి ఎండ్ అయిపోతుంది. అది వాన కూడా తెలియదు, మోగిలి చూసుకుంటూ కూర్చున్నాడు. మీరు ఏమన్నా చేసుకోరు, నేను మోగిలి చూసుకుంటూ కూర్చుంటా అన్నట్టు వాడైతే డిసైడ్ అయిపోయింది అన్నమాట. కొట్టన్ గుండె ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. చిన్నపిల్లలకు ఇట్లా గుండె ఎందుకు ఇస్తారంటే వానికి మన యూట్యూబ్ ఛానల్ వీడియోస్ పెట్టి గుండె అయితే చేపిస్తుండ్రు. వాని అన్నప్రాసన వీడియో అంటే ఇప్పటికి 100 సార్లు చూడొచ్చు. వాడు చూసిన ప్రతిసారి నవ్వుతాడు. మా తాత కొట్టదా మరి? తాతకు మనవంది అయిపోయింది, తాత కొట్టద్దా? ఉండు అదే డాడీ ఇట్లా చూడే, డాడీ 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 ఇటు ఇటు ఇగో ఇటు 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 ఇగో ఇటు 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 గుండు 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 ఎవడు వీడు? గుండు ఎవడు వీడికి ఇట్లున్నాడు ఎందుకు? గుండు నేను ఇంటికెళ్ళేరా? అరే గుండె ఉన్నా గిక్కినరా గుండె గుండు. కొట్టడానికి వాటర్ వాష్ అయిపోయింది, ఇప్పుడే మళ్ళీ డ్రెస్సింగ్ అయితే ఉంది. గంధం బొట్లో పెట్టండి. గుండు గుండు గుండున్నారా? ఎవడి గుండుగాడు? ఎవరు గుండె? ఎవలి గుండె? ఎవలి గుండు? ఇక్కడ చిన్నని తీసిన ఎంటికలు ఇక్కడ ఎంట్రన్స్ దగ్గరనైతే పెట్టుకుంటారు. మనకు లోపలికి ఎంట్రీ లేదు కదా, కన్స్ట్రక్షన్ అవుతుందా, బయటనే ఇక్కడ పెట్టి ముక్కుతున్నాం.